ఇటీవల ఫారెన్ అఫైర్స్‌లో పబ్లిష్ అయిన 'యుక్రెయిన్ అండ్ ద న్యూ వే ఆఫ్ వార్' అనే ఆర్టికల్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. రష్యాతో యుక్రెయిన్ ద్వారా నడిపిన ప్రాక్సీ వార్ అమెరికాకి ఏం నేర్పించిందంటే, యునైటెడ్ స్టేట్స్ దీన్ని ఒక టెస్ట్‌గా చూస్తోంది. ఒక ల్యాబ్ టెస్ట్‌గా. వి డోంట్ నీడ్ టు అగ్రీ విత్ ది ఆథర్స్. కానీ నేను బిలీవ్ చేస్తున్నాను ఏంటంటే ఈ ఆర్టికల్ ఇట్‌సెల్ఫ్ వాషింగ్టన్స్ పర్స్పెక్టివ్‌ని చాలా ఇన్‌సైట్‌ఫుల్‌గా రివీల్ చేస్తుంది. బెనిఫిట్స్ గురించి వాళ్ళ వ్యూ అది యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ నుండి వచ్చింది. ఫారిన్ అఫైర్స్ ఏం రాస్తోందంటే, యుక్రెయిన్ వార్ ఇప్పుడు జస్ట్ ఒక వార్ కాదు. అంతకంటే చాలా ఎక్కువ అయిపోయింది. రీజినల్ కాన్ఫ్లిక్ట్. ఇది యునైటెడ్ స్టేట్స్‌కి ఒక స్ట్రాటజిక్ టర్నింగ్ పాయింట్‌గా ఎమర్జ్ అయింది. అనలిస్ట్స్ ఆర్గ్యూ చేస్తున్నారు ఏమిటంటే, ఈ వార్ వాషింగ్టన్‌కి 4 మేజర్ లెసన్స్ ఇస్తోంది. అండ్ టుడేస్ వీడియోలో ఆ 4 లెసన్స్‌ని మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్, గ్రేట్ పవర్ కాన్ఫ్లిక్ట్స్‌లో న్యూక్లియర్ వెపన్స్ యూజ్ అనేది ఒక రియల్ పాసివ్ కాన్ఫ్లిక్ట్. రెండో లెసన్ ఏంటంటే, ప్రొలాంగ్డ్ కన్వెన్షనల్ వార్ న్యూక్లియర్ అంబ్రెలా కింద కూడా న్యూక్లియర్ వెపన్స్ యొక్క షాడో. థర్డ్, ఎస్కలేషన్ థ్రెషోల్డ్స్ అనేవి ఫిక్స్డ్ కాదు. అవి బార్గెనింగ్ ద్వారా షేప్ అవుతాయి. అండ్ ఇంటరాక్షన్ మరియు ఫోర్త్, కోయలిషన్స్‌లో ఫ్రిక్షన్ అనేది ఇనెవిటబుల్. సో, కలిసి చూస్తే రైటర్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ లెసన్స్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లిమిటెడ్ వార్‌కి మరింత సీరియస్‌లీ ప్రిపేర్ అవ్వాలి. న్యూక్లియర్ ఆర్మ్డ్ అడ్వర్సరీస్ తమ డాక్ట్రిన్ అప్‌డేట్ చేసుకుంటున్నారు. తమ కేపబిలిటీస్ అప్‌డేట్ చేసుకుంటున్నారు. మరియు అలయన్స్ ప్లానింగ్ టు మేనేజ్ ఎస్కలేషన్ చేస్తూనే క్రెడిబుల్ డెటరెన్స్ కూడా మెయింటైన్ చేయడం. ఈ అనాలిసిస్ బేస్డ్‌గా 1 అన్నింటిలోకి మోస్ట్ సిగ్నిఫికెంట్ లెసన్స్‌లో ఒకటి న్యూక్లియర్ రిస్క్‌కి సంబంధించినది. అదే నేను ముందుగా డిస్కస్ చేయాలనుకుంటున్నాను. కోల్డ్ వార్ తర్వాత చాలా మంది పాలిసీ మేకర్స్ అస్యూమ్ చేశారు ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ పొలిటికల్లీ. అయితే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ అనేది సర్టెయిన్ క్రిటికల్ మొమెంట్స్‌లో ఆ జెన్యూన్ పాసిబిలిటీగా ఉండింది. ఈ కాన్ఫ్లిక్ట్‌లో ఇది ఏం డెమాన్‌స్ట్రేట్ చేసిందంటే, న్యూక్లియర్ కోవర్సన్ అనేది గ్రేట్ పవర్ రెవిల్యులీ ఇప్పటికీ డీప్‌లీ ఎంబెడెడ్‌గా ఉందని. న్యూక్లియర్ యూజ్‌కి వ్యతిరేకంగా ఉన్న నార్మ్ డ్యూరబుల్‌గా ఉండొచ్చు. కానీ అది పర్మనెంట్ కాదు. అండ్ డిటరెన్స్ మోరల్ టాబూ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం పాసిబుల్ కాదు. ఇన్‌ఫాక్ట్ ఒక ఫారిన్ యాక్టర్ ఒక ప్రాక్సీని యూజ్ చేసి తన అడ్వర్సరీ మీద వార్ వేజ్ చేస్తుంది. అదే టైంలో ఈ వార్ న్యూక్లియర్ రిస్ట్రెయింట్ యుక్రెయిన్ క్రిమియాలో టార్గెట్స్‌ని స్ట్రైక్ చేసినప్పుడు కూడా మరియు ఇతర చాలా సెన్సిటివ్ లొకేషన్స్ న్యూక్లియర్ ఎస్కలేషన్ జరగలేదు. కానీ ఎందుకు జరగలేదు? సరే, ఎందుకంటే రష్యా చాలా రిస్ట్రెయింట్‌తో యాక్ట్ చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే న్యూక్లియర్ వెపన్స్ అనేవి నార్మ్స్ వల్ల మాత్రమే కాదు, స్ట్రాటజిక్ కాల్క్యులేషన్ వల్ల కూడా కన్‌స్ట్రెయిన్డ్ అయిపోతుంది. న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే వచ్చే కాస్ట్ ఏంటి అంటే, డిప్లొమాటిక్ ఐసోలేషన్, పొటెన్షియల్ నేటో రిటాలియేషన్ మరియు ఎస్కలేషన్ మేనేజ్‌మెంట్ కోల్పోవడం. అపియర్స్ టు హావ్ ఔట్‌వేడ్ ఎనీ పొటెన్షియల్ బెనిఫిట్ అనేది క్లియర్‌లీ కనిపిస్తోంది. ఈ సెన్స్‌లో చూస్తే యుక్రెయిన్ న్యూక్లియర్ డేంజర్ యొక్క రియాలిటీని, అలాగే దాని కంటిన్యూడ్ రోల్‌ని కూడా క్లియర్‌లీ డెమాన్‌స్ట్రేట్ చేస్తోంది. డిటరెన్స్ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే, కన్వెన్షనల్ వార్ అనేది న్యూక్లియర్ కండిషన్స్‌లో ఇది చాలా ప్రొలాంగ్డ్‌గా కంటిన్యూ అవుతుంది. 2022కి ముందు చాలామంది ఏమి అస్యూమ్ చేశారంటే, న్యూక్లియర్ పవర్స్ ఇన్వాల్వ్ అయిన కాన్ఫ్లిక్ట్స్ ఏదైనా ఒకటి ఎస్కలేట్ రాపిడ్‌లీగా, ఔట్ ఆఫ్ కంట్రోల్‌గా అయిపోవచ్చు. లేదా వెరీ వెరీ క్విక్‌లీగా ఎండ్ అయిపోవచ్చు. కానీ ఇన్‌స్టెడ్ యుక్రెయిన్‌లో వార్ ఒక గ్రైండింగ్ అట్రిషనల్ స్ట్రగల్‌గా మారిపోయింది. దీన్ని డిఫైన్ చేసేది ఏంటంటే, ఆర్టిలరీ, డ్రోన్స్ మరియు లాజిస్టిక్స్, అలాగే ఇండస్ట్రియల్ కెపాసిటీ. దీని కోసం చేస్తున్న ఎస్కలేషన్‌ని మేనేజ్ చేయాలి. న్యూక్లియర్ థ్రెషోల్డ్స్ క్రాస్ చేయకూడదు అనే కాషన్ కూడా ఈ వార్ ఇంత లాంగ్‌గా డ్రాగ్ అవ్వడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ బై రెస్ట్రెయింట్ ఎక్సర్సైజ్ చేస్తూ న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్స్ క్యాటాస్ట్రాఫిక్ రిస్క్ తీసుకోవడం కంటే స్టేల్‌మేట్‌ని, ఏట్రిషన్‌ని యాక్సెప్ట్ చేసే పాసిబిలిటీ ఎక్కువ. ఎస్కలేషన్ ఫారిన్ అఫైర్స్ ఆర్గ్యూ చేస్తోంది ఏంటంటే, ఈ రిస్క్‌కి చాలా ఇంపార్టెంట్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. యూఎస్ ఈస్టర్న్ యూరప్ లేదా తైవాన్ లాంటి రీజన్స్‌లో ప్లానింగ్ చేస్తోంది. అక్కడి ఇండస్ట్రియల్ రెసిలియన్స్ మరియు స్టాక్ పైల్స్ ఒక డిసైసివ్ పాయింట్ కావచ్చు. ఇది చెప్పాక క్లియర్‌గా చెప్పాలంటే యుక్రెయిన్ సిట్యుయేషన్‌ని పొటెన్షియల్ యూఎస్ చైనా లేదా యూఎస్ రష్యా కాన్ఫ్లిక్ట్స్‌ని చాలా కాషియస్‌లీ హ్యాండిల్ చేయాలి. యుక్రెయిన్‌లో యునైటెడ్ స్టేట్స్ ఒక డైరెక్ట్ కాంబాటెంట్ కాదు. ఒక డైరెక్ట్ గ్రేట్ పవర్ వార్ చాలా రాపిడ్‌లీ అన్‌ఫోల్డ్ అవుతుంది. అది కూడా మల్టిపుల్ డొమైన్స్‌లో సైబర్, స్పేస్ మరియు మేరిటైమ్ అన్నీ కలిపి ఆపరేషన్స్. ప్రొట్రాక్టెడ్ కాన్ఫ్లిక్ట్ చాలా పాసిబుల్ అయినప్పటికీ, డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ యొక్క డైనామిక్స్ చాలా మోర్ ఇంటెన్స్‌గా లేదా కాంప్లెక్స్‌గా ఉండొచ్చు. ఇప్పుడు ఆర్టికల్‌లో డిస్కస్ చేసిన లెసన్‌కి మూవ్ అవ్వుదాం. మూడో లెసన్
ఎస్కలేషన్ యొక్క నేచర్ గురించి కన్సర్న్ చేస్తోంది. రెడ్ లైన్స్ ని ఫిక్స్డ్ బౌండరీస్ గా ట్రీట్ చేయడం కాకుండా ఈ వార్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ సజెస్ట్ చేస్తుంది. ఎస్కలేషన్ థ్రెషోల్డ్స్ అనేవి రిజిడ్ గా సెట్ అయి ఇంటరాక్షన్ మరియు నెగోసియేషన్ వెస్టర్న్ సపోర్ట్ యుక్రెయిన్ కి స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వచ్చింది. మొదట ఆర్టిలరీ ఇచ్చారు. తర్వాత అడ్వాన్స్డ్ ఇయర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇచ్చారు. ఆ తర్వాత లాంగ్ రేంజ్ సిస్టమ్స్ ప్రతి స్టెప్ రష్యా వార్నింగ్స్ ని టెస్ట్ చేసింది. ఏ థ్రెట్స్ నిజమో ఏవి బ్లఫ్ మాత్రమేనో రివీల్ చేసింది. క్రెడిబుల్ ఏవి, క్రెడిబుల్ కావు ఏవి అనేది క్లియర్ గా తెలిసిపోయింది. అండ్ సో ఆ ప్రాసెస్ ని ఆఫన్ ఇది ఒక రిజిడ్ స్ట్రక్చర్ కాదు. బార్గెనింగ్ డైనామిక్ అని అర్థం చేసుకోవాలి. ఒక నెగోషియేషన్ టేబుల్ లాంటిది ఇద్దరు కార్డ్స్ ప్లే చేస్తుంటారు. సేమ్ టైంలో న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్స్ యొక్క కాషన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ వార్ డెమాన్స్ట్రేట్ చేసేది ఏంటంటే నాట్ ఓన్లీ న్యూక్లియర్ నార్మ్స్ యొక్క ఫ్రాజిలిటీ, కానీ అదే టైంలో వాటి రిస్ట్రైనింగ్ పవర్ కూడా. ఇప్పుడు ఫోర్త్ అండ్ లాస్ట్ లెసన్ కి మూవ్ అవుదాం. ఆ విషయం గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబడింది. యుక్రెయిన్ ప్రిఫరెన్సెస్ లెట్సే వాషింగ్టన్‌తో ఆల్వేస్ అలైన్ అవ్వలేదు. స్పెషల్లీ రష్యా లోపల స్ట్రైక్స్ విషయంలో రష్యన్ టెరిటరీ కియెవ్ చాలా సార్లు ప్రిఫర్ చేసింది. బహుశా యూకే పార్టనర్స్‌తో కొలాబరేషన్‌తో. అది అమెరికా ఎప్పుడూ డైరెక్ట్ నేటో రష్యా కాన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయాలని ప్రయారిటైజ్ చేస్తే, మిగతా వాళ్ళు మాత్రం ఆల్వేస్ మోర్ అగ్రెసివ్ యాక్షన్ తీసుకోవాలని ఫేవర్ అదే టైంలో యుక్రెయిన్‌కి వెస్టర్న్ ఎక్విప్‌మెంట్ ఆపరేట్ చేయడంలో హెల్ప్ చేస్తూ, టార్గెటింగ్ కోసం వెస్టర్న్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడంలో కూడా సపోర్ట్ చేస్తోంది. రష్యా లోపల. అందుకే ఎస్కలేషన్ మేనేజ్మెంట్ అనేది కేవలం అడ్వర్సరీస్ మధ్య బైలాటరల్ ఇష్యూ మాత్రమే కాదు అని ఆథర్స్ రాస్తున్నారు. ఇది కూడా డిఫరెంట్ థ్రెట్ లెవెల్స్ ఉన్న పార్ట్నర్స్ మధ్య ఒక మల్టీలేటరల్ నెగోసియేషన్. పర్సెప్షన్స్ మరియు రాజకీయ కన్‌స్ట్రెయింట్స్ పర్ఫెక్ట్ అలైన్‌మెంట్ అచీవ్ చేయడం అనేది అన్‌రియలిస్టిక్ కావచ్చు అని రైట్స్ ఫారెన్ అఫైర్స్ చెప్తోంది. సో, ఈ అబ్జర్వేషన్స్ నుండి చూస్తే నేను ఇప్పుడే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన డిసిషన్స్ అన్నీ యుక్రెయిన్ వార్ సమయంలో వాషింగ్టన్ తీసుకున్నవి. విచ్ ఆఫ్ కోర్స్ వెస్ట్ దీన్ని ఒక మోడర్న్ వార్‌ఫేర్ యొక్క ల్యాబ్ టెస్ట్. ఈ ఆర్టికల్ ఆర్గ్యూ చేస్తోంది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ తన లిమిటెడ్ వార్‌ఫేర్ కోసం ప్రిపరేషన్‌ని మరింత న్యూక్లియర్ పవర్స్‌తో వార్. ఇందులో మిలిటరీ ఆప్షన్స్‌ని ఎక్స్‌పాండ్ చేయడం, ఇండస్ట్రియల్ కెపాసిటీని ఎన్హాన్స్ చేయడం, అలాగే ఇంప్రూవ్ చేయడం, అలయన్స్ కోఆర్డినేషన్. సో, అల్టిమేట్‌లీ ఇది చెప్పడం చాలా గ్రోటెస్క్‌గా ఉంటుంది. కానీ యుక్రెయిన్‌లో జరుగుతున్న వార్ వెస్టర్న్ స్పాన్సర్స్‌కి ఒక ల్యాబ్ టెస్ట్ లాంటిది. న్యూక్లియర్ వెపన్స్ గ్రేట్ పవర్ కాంపిటీషన్‌లో సెంట్రల్‌గా ఉంటాయి. కానీ అవి కన్వెన్షనల్ వార్‌ని ఇంపాసిబుల్ చేయవు.